అందరికీ నమస్తే అండి. నీట్ ప్రశ్నపత్రం లీక్ అయిందన్న ఆరోపణలు అండ్ దాని మీద కేంద్రం చర్యలు, దాని మీద విద్యార్థులు, యువత ఆందోళనలు మొదలై 2 నెలలు అవుతుంది. గడిచిన 10 రోజుల నుంచి కూడా ఉద్యమం తీవ్ర స్థాయికి వెళ్ళింది. అంతకుముందే 18 రోజుల పాటు సోనం వాంగ్చుక్ గారు ఆమరణ నిరాహార దీక్ష చేశారు. సో ఎట్టకేలకు ఈ సంఘటన మీద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. సో ఆయన ఏమన్నారంటే, పరీక్షా పత్రాల లీకేజీ బాధ్యులకు త్వరితగతిన కఠిన శిక్ష పడేలా చూసేందుకు ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తోంది అని చెప్పారు. యువత భవిష్యత్తుకు హాని చేయాలని చూసేవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని, వారి సంక్షేమమే తమ ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యమని చెప్పారు. విద్యార్థుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు మా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ఇది కొనసాగింపు. పేపర్ లీక్ బాధ్యులకు శిక్ష పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఇందుకోసం అధికారులు అవసరమైన చర్యలు తీసుకుంటారు అని నరేంద్ర మోదీ గారు ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టారు. దీనికి ఇమీడియట్గా కాంగ్రెస్ పార్టీ కౌంటర్ ఇచ్చింది. మన యువత భవిష్యత్తుకు హాని చేసింది మీరే. మన విద్యా వ్యవస్థ నిర్వీర్యం అవుతుంటే చూసి బాధ్యులైన వారిని రక్షించారు. ఇప్పుడు విద్యార్థుల డిమాండ్లు స్పష్టంగా ఉన్నాయి. 1 ధర్మేంద్ర ప్రధాన్ను తొలగించాలి, 2 విద్యార్థులకు క్షమాపణ చెప్పాలి, 3 యువతపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నరేంద్ర మోదీ గారికి రిప్లై ఇచ్చారు. అలాగే సీజేపీ కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామంటూ ప్రధాని ప్రకటనపై సీజేపీ కూడా స్పందించింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్ నుంచి మేము వైదొలగం. అతను రాజీనామా చేసే వరకు మేము ఒక్కరం కూడా ఢిల్లీ నుంచి బయటకు వెళ్ళం, కదలం, మా ఆందోళన కొనసాగుతూనే ఉంటాయి అని చెప్పారు. ఇక్కడ అంటే ప్రతిపక్షాలు, సీజేపీ అండ్ కొన్ని పార్టీలు వీళ్ళ ఆందోళన వీళ్ళకి చాలా క్లారిటీ ఉంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే, ఎందుకంటే దీనికి ఆయన బాధ్యుడు. పేపర్ లీకేజీకి ఆయన రాజీనామా చేస్తే మిగిలిన వ్యవస్థలు కూడా, మిగిలిన మంత్రులు కూడా జాగ్రత్త పడతారు అనేది వీళ్ళ వాదన. సో మొత్తానికి ఈ ఆందోళన కారణంగా కేంద్ర ప్రభుత్వం ఫస్ట్ టైం డిఫెన్స్లోకి వెళ్ళింది. కేంద్ర మంత్రివర్గం అత్యవసర భేటీలు జరపడం, అమిత్ షా గారితోనూ అండ్ ఇంటెలిజెన్స్ చీఫ్తోనూ అండ్ ఢిల్లీ అధికారులతోనూ నరేంద్ర మోదీ గారు ఎప్పటికప్పుడు సమీక్షలు చేయడం. యాక్చువల్లీ పార్లమెంట్లో కీలకమైన బిల్లులు తీసుకురావాల్సి ఉంది, రాజ్యాంగ సవరణ బిల్లులు తీసుకురావాల్సి ఉంది, డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ వంటి బిల్లును ఈ పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో పెడదాం అనుకున్నారు. దానికి సంబంధించి అంతర్గతంగా కొంతమంది ఎంపీల సహకారం తీసుకుందాము, ప్రతిపక్ష ఎంపీలు కూడా అనుకూలంగా ఓట్లేసేలా చేయాలనుకున్నారు. కానీ ఈ 10 రోజుల నుంచి జరుగుతున్న ఆందోళన కారణంగా కేంద్ర ప్రభుత్వం డిఫెన్స్లోకి వెళ్ళిపోయింది. రాజకీయంగా వాళ్ళకి పైచేయి కూడా సాధించలేకపోతున్నారు. దానికి తోడు ఇప్పుడు రైతులు కూడా రోడ్డు ఎక్కారు కాబట్టి కొంచెం ఇబ్బందికరంగానే మారింది. సో నరేంద్ర మోదీ గారు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తాము అని చెప్పడం మీద మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ చేయండి. ఒకటి మాత్రం నిజం, తప్పు జరిగిన తర్వాత మేము చర్యలు తీసుకుంటాము అని చెప్పారే తప్ప, తప్పు జరగకుండా మేము ఒక యాక్షన్ ప్లాన్ రూపొందిస్తాము. సో చికిత్సకు అంటే ఏదో జరిగిన తర్వాత చికిత్స చేస్తామనే కంటే జరగకుండా నివారణ చర్యలు తీసుకుంటాము అని చెప్పలేదు. కాబట్టి దీని మీద విమర్శలు వస్తున్నాయి. సో దీని మీద మీ స్పందన ఏమిటి అనేది కూడా ఎటువంటి అసభ్య పదాలు లేకుండా కామెంట్ చేయండి.